బాలు విషయంలో గజ చేసిన కుట్రని బాలుకి తెలియకూడదు అన్నట్టు రవికి చెప్తూ ఉంటుంది మీనా. ఎందుకు వదినా, చెప్తేనే కదా వాడు అంతు చూస్తాడు, ఇంకొకసారి జోలికి రాకుండా ఉంటాడు అంటే, అలా కాదు రవి, మీ అన్నయ్య ఆవేశం చూసావు కదా, అసలు తన కారుని డ్యామేజ్ చేయడము, తను అలా జైలు పాలవ్వడము, గజ అని తెలిస్తే అంతకుముందున్న గొడవలు కారణంగా ఇదంతా తెలిస్తే మీ అన్నయ్య వాడిని చంపేస్తాడు, మీ అన్నయ్య జైలు పాలు వెళ్తాడు. నేను ఇప్పుడు సంతోషంగా ఉన్నాను, మరలా లేనిపోని బాధలు పెట్టుకోవడం నాకు ఇష్టం లేదు, అందుకే నువ్వు చెప్పొద్దు అన్నట్టు చెప్తుంది. అలాగే శృతికి నేను కృతజ్ఞతలు చెప్పుకోవాలని తంటూ ఉంటే, సరే వదిన నేను అక్కడికే వెళ్తున్నాను రా వెళ్దామని శృతి దగ్గరికి తీసుకుని వెళ్తాడు రవి. అయితే శృతి కోసం వెరైటీ వంటకం వండుకొని తీసుకొని వెళ్తుంది మీనా. బాగా నచ్చేస్తుంది. మీనా అలాగే శృతి ఇద్దరు ఒకరికొకరు కలిసిపోతారు అక్క చెల్లెల్లాగా. కానీ రోహిణి మాత్రం మీనాతో అస్సలు కలవదు, బిల్డప్స్ చూపిస్తూ ఉంటుంది. ఇక అసలు ఈ డబ్బింగ్ ఎలా చెప్తారు ఏంటి అని శృతిని అడిగితే, రండి మీరే చెప్దురు అన్నట్టు మీనాతోనే చెప్పిస్తుంది శృతి. అమ్మో డబ్బింగా, నాకు భయం అంటూనే మీనా ఎంత చక్కగా సింగిల్ టేక్లో చెప్పేస్తుందో అందరూ ఆశ్చర్యపోతారు. శృతి అయితే మీనాకి బాగా నచ్చేస్తుంది. మీనా థ్యాంక్స్ చెప్తే, ఎందుకు మీరు నాకు థ్యాంక్స్ చెప్తున్నారు, నేను మీకు కావాల్సిన అమ్మాయే కదా అంటూ వరుసలు కలిపేసుకుంటూ ఉంటుంది శృతి రవిని ఉద్దేశించి.